మంది అన్నదమ్ములం, 5 మంది అక్క చెల్లెళ్ళం. మమ్మల్ని మాది 5 ఎకరాల భూమి పోయింది, కోళ్ళపారం పోయింది, రోడ్డు మీద జాగా పోయింది. ఇంతవరకు మాకు 1 రూపాయి రాలేదు. ఏటిగడ్డ కిష్టాపూర్ మా ఊరు సర్పంచ్ దాముల అంచ ప్రతాప్ రెడ్డి. అంతకుముందు మోహన్ రావు పంతులు ఉండే, ఆయనేతో కాలేదు, తాగిండే. సర్పంచ్ వచ్చి అన్ని దౌర్జన్యంగా భూములన్నీ వాళ్ళే ముందు పెద్దోళ్ళందరూ అప్పచెప్పారు. ప్రతాప్ రెడ్డి అప్పచెప్పి వాళ్ళ అమ్మురు పోయి ఎకరానికి 6 లక్షలు కట్టించారు. మాకు ఖాళీ కోళ్ళపారం పైసలు ఇచ్చారు. ప్యాకేజ్ వస్తాయంటే వస్తాయి అన్నాడు. ఫోటోలు తీసి ఎల్ఎక్స్ నంబర్ ఇచ్చిండు. మా తమ్మునికి ఒక్కనికి, వాడు అమ్ముడు పోతే వానికి ఒక్కనికి ఇచ్చిండు. మిగతా వాళ్ళందరికీ సగానికి సగం మాట్లాడుకొని 6 లక్షలు ఇచ్చి వాళ్ళ ప్లాట్లు కూడా వీరు పేరు చేసుకుర్రు. మా ఊరు వాళ్ళ అత్తగారిది ఈ ఊరే కాదు, సర్పంచ్ వాళ్ళ అత్త మామకు కూడా ఇప్పించిండు. ఇప్పటికీ 40 ప్లాట్లు కబ్జాలు పెట్టుకుంటూ కోట్లు సంపాదించిండు. నిన్న మా ప్లాట్ కాల్ చేస్తుంటే ఫోన్ చేస్తే, నీ ప్లాట్ కాల్ చేసినా నేను మొన్న ఓడిపోయినాను, అది ఏం నడవది, మీరు పోయి నర్సారెడ్డి ఆయనతో మాట్లాడండి, ఇప్పుడు గెలిచిన కౌన్సిలర్తో ఆయనతో కొట్లాడు తిట్లాడు ఇస్తాడు, నా దగ్గరికి వచ్చా నేను ఏం చేసేయలేదు. మళ్ళీ ఇప్పుడు నా రూమ్ మా ఇంట్లో ఉన్నప్పుడే దౌర్జన్యంగా నా రూమ్ కాల్ చేయించారు, సామాన్లన్నీ బయట వేసిర్రు. ఇక కలెక్టర్కి ఇచ్చినా, ఆడియోకి ఇచ్చినాము, అందరికి ఇచ్చినాము. ఇన్ని సంవత్సరాల కోలే ఎంత మందికి ఇచ్చినా వస్తాయి అంటారు, కానీ ఇంతవరకు 1 రూపాయి రాలే. మా 5 ఎకరాలు పోయింది. కోళ్ళపారము జాగలే రాలే. ఒకరి ఖాళీ కోళ్ళపారం పైసలు ఒకటి వచ్చినాయి, అదొక చెక్ వచ్చింది అంతే. దాని తర్వాత ఏం రాలేదు. ఇప్పటి నుంచి అందరికి ఇచ్చినాము, తిరగంది లేదు. జిరాక్స్లకే అయినాయి ఒక 30,000 దాకా కావచ్చు మా అన్నదమ్ములు అందరికి. ఒక్కళ్ళకి వచ్చినాయి, ఇంకా 4 మేమే ఉంటున్నాం. నా పేరు సామల రాము, గంగారాం కొడుకుని. మా బొందలు అన్నీ మా తాతయ్యలే ముత్తాతయ్యలు అన్ని మా ఊరే. మా అప్పటి నుంచి మేము ఉన్నాం. ఇంతవరకు మాకు రూపాయి ఇయ్యలే. అర్థమైందా? ఈ సర్పంచ్ కు శివయాత్ర కూడా తీసారు అప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఆడ నిరాహార దీక్ష చేశాడు. ఇప్పిస్తా అని పోవద్దని చెప్పి చేస్తే లాస్ట్ ఊర్లకెంచెలి మమ్మల్ని దౌర్జన్యంగా తీసుకొచ్చి డీసీఎం లెక్కించి 2,000 రూపాయలు ఇస్తాము మీకు ప్రస్తుతానికి వస్తా అని ఇప్పుడు ఎర్రవల్లి గ్రామంలో ఈ రూమ్ లో ఉంచారు. ఇలా 5 సంవత్సరాలే. మేము బ్లాక్ నంబర్ 63 బ్లాక్ నంబర్, నాది ప్లాట్ నంబర్ F3 అల్లు ఉంటున్నా. ఇంత వచ్చి నేను పనికి పోయినా, మా భార్య ఉండగా చూసి వచ్చి దౌర్జన్యంగా సామాన్ కాల్ చేసి మొత్తం అలా పడేసి నన్ను రోడ్డు మీద వేసి ఇప్పుడు 3 రోజులే. ఇప్పుడు మీ మాజీ సర్పంచ్ ఇప్పుడు నాకు సంబంధం లేదు. మా మాజీ సర్పంచ్ కూడా సంబంధం లేదు, నా చేతిలో ఏం లేదు. మొన్న దాకా ఓట్లు ఉన్నప్పుడు అన్ని నేను ఇస్తా, మీకు ఇప్పుడు ప్లాట్లు ఉన్నాయి, నీకు ప్లాట్లు ఇస్తా అన్నాడు. మా అన్నదమ్ములకు అన్ని ఇస్తా, ఓటు నాకే అన్నాడు. ఇప్పుడు మా మాజీ సర్పంచ్ ఏమంటాడు, నా దగ్గర ఏం లేదు అంటాడు. ఆయన సర్పంచ్ వాళ్ళ మున్సిపల్ చైర్మన్ వాళ్ళ మంచిగా ఉన్నాడు, ఎమ్మెల్యే వాళ్ళ మంచిగా ఉన్నాడు కదా. బూర్పల్లి ప్రతాప్ కూడా అందరూ అందరి కలిసి వచ్చినాం, ఎమ్మెల్యేలు కలిసినాం. అందరికి మందు తినడానికి ఆయన పైసలు అయితే తీసుకుంటారు, కానీ చేస్తా అంటారు. కానీ మా ఆస్తులు అమ్ముకున్నా కానీ మాకు రూపాయి లేదు. మేము రోడ్డు మీద ఉన్నాం. మా పరిస్థితి అయితే ఇది మరీ ఘోరం. నేను ఇదే ప్లాట్లు వంచినప్పుడు నేను కిరోసిన్ పోసుకొని వస్తా.